రాత్రివేళ ఖాళీ హైవేపై అంధకారానికి మేలవించిన సమయం సగం మూసిపెట్టిన అడవి చుట్టూ నిశ్శబ్దాన్ని ఒడిసిపెట్టింది. వాతావరణం కాస్త ఉబ్బినెక్కు గాలి తేలికగా గుసగుసలాడుతూ హృదయంతో కూడిన మెలోడీని సృష్టిస్తుంది. దూరంలో ఒక పాత అంబాసిడర్ కార్ చీకటిని చీల్చి దాని లైట్ల ప్రకాశంలో పల్లనైన దారిని వెలుగులోకి తీసుకువస్తుంది. రోడ్డు పక్కనున్న చిన్న ఆలయం దాని ఘంట మోగుతూ ఎవరూ లేని సమాధి భూమిమీద గుర్తుకు తెప్పించింది. కొన్ని రహదారులు ఎప్పటికీ ముగియవు అనే నిశ్శబ్దమైన గలం వాయిస్ ఓవర్ ద్వారా వినిపించింది. ఈ క్షణంలో ఆలయంలోని ఘంట మోగుతున్నప్పుడు అనుకోకుండా ఆనందంతో కూడుకున్న జంట దాని అంబాసిడర్ కారులోపు కూర్చొని తమ పెళ్లి వేడుకను కొంచెం ఆలస్యంగా జరుపుకోవడానికి కిటికీ బయట చూస్తూ తెల్లచీర వేసుకున్న ఒక ఆడది లిఫ్ట్ అడుగుతుందా అని చూసింది. కాని ఆమె భర్త నిర్లక్ష్యం చేస్తూ కారు నడుపుతూ దాని సౌకర్యాన్ని ఆస్వాదించాడు. అయితే వెనుక సీట్లో అకస్మాత్తుగా ఆ ఆడది కూర్చునేను కనుగొంది. ఆమె కారులో ఎలా అని ఆమె అరిచింది. భయంతో ఆమె గుండె ఉక్కిరిబిక్కిరి అయింది. కారు డోర్లో స్వయంగా లాకవుతున్నాయి. స్పీడోమీటర్ 40 నుండి 20 దూసుకుపోతుంది. పిల్లల నవ్వు వినిపించింది. కాని ఆ నవ్వు ఎప్పుడూ ఆనందాన్ని కాదని అర్థమైంది. ఈ కార్లో మనుషులు మాత్రమే లేరు అని ఒక కన్నీటి వాయిస్ ఓవర్ సజీవంగా విరుస్తుంది. ఆడభూతం తల తిప్పుకుని ముందుకు క్రాలవుతుంది. భరత స్టీరింగ్ పట్టుకుని స్టీర్లీ చేసేని బాత్తపాలత్తిన్ ముడికుతుందాము. ఎంటర్ ల్యాండింగ్లో బాత్తకనపు కష్టమో పడతాయి. ఈ తత్తుకాని భూతం పడ్డలేని కురుషన పరవారన తలీతీరు వందిన సాధ్యం ఎన్సాలు పల్లివస్తుంది. మళ్ళీ మాచులు పింగు కులి మాథులు యాంతి అవము. ఈ రోడ్డుపై ఈ కార్ ఎవరికి కనబడితే వారు తిరిగి రాలేదు. ఆలయ ఘంటాలు, అరుపులు, టైర్ల స్క్రీచ్ మరియు హార్ట్బీట్ దత్తమైన శబ్దంలు కలిసిపోతాయి. క్షణం తర్వాత స్క్రీన్ నల్లగా మారుతుంది. సైలెన్స్ చుట్టూ వ్యాపిస్తాయి. అకస్మాత్తుగా హెడ్లైట్స్ ఆన్ అవుతాయి. నేరుగా ప్రేక్షకుల ముఖం వైపు. భూతం నేరుగా కెమెరాకు దగ్గరగా వచ్చి అంగీకారం ప్రకటిస్తుంది. అది ఒక